మహారాష్ట్రలో ఒకేసారి రెండు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుండడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు శివసేన యూబీటీ నేతృత్వంలో వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటూ పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు తెర వెనుక ఫిరాయింపుల నాటకం రాజకీయం కలకలం రేపుతోంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శివసేన యూబీటీ ఎంపీలు సంజయ్ దీనా పాటిల్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, భావు సాహెబ్ వాగ్చౌరే, నాగేష్ పాటిల్, ఓం ప్రకాష్ రాజే పార్టీ మారుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో వారు చేరేందుకు ఆసక్తితో ఉన్నారు. అయితే ఇవాళ అటువంటి చేరికలేవీ లేవని, ప్రస్తుతానికి చేరికలను వాయిదా వేసినట్లు ఏక్నాథ్ షిండే పార్టీ తెలిపింది. దీంతో మహారాష్ట్రలో శివసేన యూబీటీపై తీవ్ర చర్చ జరుగుతోంది. శివసేన రెండుగా చీలిపోయినప్పటి నుంచి ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్నాథ్ షిండే వర్గం మధ్య పార్టీ గుర్తు, వారసత్వం, ఎంపీలు, ఎమ్మెల్యేల మద్దతు కోసం నిరంతరం పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రత్యర్థి వర్గాలు పార్టీ వారసత్వాన్ని గౌరవిస్తున్న తరుణంలో పార్టీ విధేయతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనిశ్చితుల నడుమ తమ నేతలను పార్టీలోనే కొనసాగించేందుకు ఉద్ధవ్ ఠాక్రే సంప్రదింపులు చేస్తున్నారు. తిరుగుబాటు ఎంపీ సంజయ్ దీనా పాటిల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై నార్త్ ఈస్ట్ కార్యకర్తలతో ఉద్ధవ్ ఠాక్రే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇతర అసమ్మతి ఎంపీల నియోజకవర్గాల్లో కూడా సంప్రదింపులు జరపాలని యోచిస్తున్నారు. ఒకవేళ అసమ్మతి ఎంపీలు పార్టీ మారితే స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీని విడిచి వెళ్లిపోయే ప్రమాదాన్ని నివారించాలని ఉద్ధవ్ భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల 22న యూబీటీ అసమ్మతి ఎంపీలు విలీనం కానున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అదే రోజు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో వారు లాంఛనంగా చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఉద్ధవ్ వర్గానికి పెద్ద షాక్ తగలడం ఖాయమనే ప్రచారం మహారాష్ట్రలో జరుగుతోంది.